హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్‌లైటెన్ అమూల్య. ముందుగా రేపు ఎగ్జామ్ రాయబోతున్న టెట్ యాస్పిరెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. అంటే అంతకుముందు ఒకసారైతే ఆల్ ది బెస్ట్ అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మ్యాథమెటిక్స్ వాళ్ళకైతే రేపు, ఎల్లుండి ఎగ్జామ్స్ ఉన్నట్టున్నాయి. సో, మ్యాథమెటిక్స్ రాసేవాళ్ళు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అంటే కంపేర్ టు రిమైనింగ్ సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి కొంచెం టైమ్ టేకింగ్. ఎందుకంటే మనం ప్రాబ్లమ్ చేసి సొల్యూషన్ పెట్టాల్సి ఉంటుంది. రిమైనింగ్ సబ్జెక్ట్స్ అయితే మనం చదువుకున్నయి గుర్తుంటే పెట్టొచ్చు. లేదంటే కొంచెం ఆలోచించి గుర్తు తెచ్చుకొనైనా ఆన్సర్ పెట్టొచ్చు. కానీ ఇక్కడ మనం ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది టైమ్ టేకింగ్ అన్నట్టు మ్యాథమెటిక్స్‌కి. సో, మ్యాథమెటిక్స్‌కి రాసేవాళ్ళు చాలా కేర్‌ఫుల్‌గా ఉండి టైమ్‌ని మేనేజ్ చేసుకుంటూ 150 క్వెషన్స్ అటెంప్ట్ చేసేలాగైతే చూసుకోండి. మామూలుగా ఆఫ్‌లైన్ రాస్తాం కాబట్టి ప్రతి హాఫ్ అన్ అవర్‌కి ఒకసారి వాళ్ళైతే మనకి కాషన్ బెల్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 1 హాఫ్ అన్ అవర్ అయిపోయింది. 1 అవర్ కంప్లీటెడ్, 1 ½ అవర్, 2 అవర్స్, లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇట్లా ఇంటిమేట్ చేస్తూనే ఉంటారు కాబట్టి మనం అయ్యో! టైం అయిపోతుంది తొందర చేయాలని చేస్తాం. కానీ మనం ఒకసారి కంప్యూటర్ ముందు ఎగ్జామ్ రాసేటప్పుడు టైం అనేది చాలా తొందరగా అయిపోతుంది. ఒకసారి ఎగ్జామ్ స్టార్ట్ చేసినామంటే టైం ఎంత తొందర అంటే అంత తొందర అయిపోతుంది. ఒకసారి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు వస్తే ఓకే. కానీ రాకపోతే మనం దాన్నే సాల్వ్ చేసుకుంటూ ఉంటాం. అప్పుడు మనకు టైం అనేది తెలీదు. ఇప్పుడే స్టార్ట్ చేసినాం అనుకుంటాం గానీ తెలియకుండానే మినిట్స్ గడిచిపోతా ఉంటది. కాబట్టి ఏదైనా లెంతీ క్వెషన్స్ వచ్చినప్పుడు, ఇంకా ప్రాబ్లమ్ మీకు రాదు అన్నప్పుడు, మీరు చదువుకున్న టాపిక్ వచ్చినప్పుడు అసలు ఆ క్వెషన్‌ని అంటే క్వెషన్‌ని చదవకండి. ఎందుకంటే చదివిన టైం గూడా వేస్ట్ అయితది. అటువంటి క్వెషన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, మీకు నచ్చిన ఏదో ఒక ఆప్షన్ పెట్టేసి మార్క్ ఫర్ రివ్యూ అని ఇచ్చేసి నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళిపోండి. క్వెషన్స్‌ని స్కిప్ జేసుకోండి. ఇట్లా మొత్తం 2 ½ అవర్స్ ఎగ్జామ్ ఉంటే 2 అవర్స్‌లోనే మొత్తం 2 అవర్స్ ఇంకా 2 అవర్స్ మధ్యలోనే ఎగ్జామ్ మొత్తం కంప్లీట్ జేసుకోండి. లాస్ట్ 45 మినిట్స్, హాఫ్ అన్ అవర్ మిగులుతది గదా! అప్పుడు మళ్ళీ బ్యాకొచ్చేసి ఎక్కడెక్కడైతే మీరు మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నారో వాటి మీద కాన్సంట్రేట్ జేయండి. అన్నీ 150 క్వెషన్స్ అటెంప్ట్ చేయడానికి చూసుకోండి. మీరు ముందే మ్యాథ్స్‌ని అసలు టచ్ చేయొద్దు. నేను మ్యాథ్స్ గదా! నాకు సబ్జెక్ట్ బాగొచ్చు. నేను ఫటాఫట్ చేసేస్తా అని మ్యాథ్స్ మాత్రం మొదలుపెట్టకండి. ఎందుకంటే మ్యాథ్స్‌ని స్టార్ట్ చేస్తే ఒక్కొక్కసారి మనకి మనం బాగా ప్రిపేర్ అయ్యాం, ఈజీగా చేస్తాం అనుకుంటాం గానీ, ఒక్కొక్కసారి చిన్న లాజిక్ క్వెషన్సే మనల్ని ఇరుకున పెట్టేస్తాయి. అంటే సడెన్‌గా గుర్తు రాకపోవడమో, మనం చిన్న ప్లస్సో, మైనసో మిస్టేక్ జేస్తాం. ప్రాసెస్ అంతా చేస్తాం. బట్ ఆప్షన్ అక్కడ ఉండదు. అయ్యో! ఎక్కడో మిస్టేక్ అయింది. తెలిసిన క్వెషన్, మనకి ఫార్ములా తెలుసు. నేను చేయగలుగుతా అనే కాన్ఫిడెంట్ వల్ల అక్కడే స్ట్రక్ అయిపోతాం. అంటే క్వెషన్స్ అట్లుంటాయి మనల్ని టెంప్ట్ చేస్తాయి అన్నట్టు. అయ్యో! ఇది నాకొచ్చు ఎలా అయినా చేస్తా అని అక్కడే మనం అనుకోకుండానే అక్కడే ఆగిపోతాం. సో, అటువంటి సిట్యుయేషన్ రాకుండా ఉండాలంటే మీరు మ్యాథమెటిక్స్ వాళ్ళు లాస్ట్‌కే కంటెంట్‌ని చూజ్ జేసుకోండి. ముందు సైకాలజీతో స్టార్ట్ జేయండి. సైకాలజీ మంచి కాన్ఫిడెన్స్ ఇస్తది మనకి. అంటే తెలిసిన క్వెషన్స్ డైరెక్ట్ క్వెషన్స్ కనిపిస్తాయి కాబట్టి. కొంచెం అప్లికేషన్ ఓరియెంటెడ్ అయితేనే ఆలోచించాల్సి ఉంటుంది గానీ, సైకాలజీలో ఈ బుక్ ఎవరు రాసిర్రని గాని, అటువంటి డామ్ ష్యూర్ క్వెషన్స్ మనం చూసి పెట్టేయగలుగుతాం. సో, మనకి కాన్ఫిడెంట్ అనేది పెరిగిపోతుంది. దాని తర్వాత తెలుగు చేయండి. తర్వాత ఇంగ్లీష్ ఏసి, అప్పుడు సైన్స్ ఏసి లాస్ట్‌కి కంటెంట్‌కెళ్ళండి. ఆ కంటెంట్‌లో గూడా లెంతీ క్వెషన్స్, మీరు చూడని క్వెషన్స్ వస్తే డైరెక్ట్ మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టి స్కిప్ జేసి మొత్తం 150 క్వెషన్ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాకొచ్చి ఏవైతే మార్క్ ఫర్ రివ్యూ పెట్టారో వాటి మీద కాన్సంట్రేట్ జేసి వాటిని సొల్యూషన్స్ వెతకడానికి ట్రై చేయండి. అట్లా మీకొక 4, 5 క్వెషన్‌లు వచ్చే ఛాన్స్ ఉంటది. ఓకేనా? ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. మధ్యలో మీరు టైమర్‌ని గమనిస్తూ ఉండండి. టైం మన చేతిలో ఉండదు. తొందర అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో లాగా వస్తారు. ఒక నిమిషం ఆగండి. ఇంకొక 4, 5 క్వెషన్‌లు చూడలేదు. బబుల్ చేస్తా ప్లీజ్ అని బ్రతిమలాడడానికి గూడా మనకి అవకాశం ఉండదు. టైం అయిపోయిందంటే ఎగ్జామ్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతుంది. సో, మన చేతిలో ఉండదు. ఎవ్వరు గూడా నేను కొన్ని క్వెషన్స్ చూడలేదు, లాస్ట్ 5 క్వెషన్స్ చూడలేదు, 10 క్వెషన్స్ చూడలేదు, ఇటువంటి మాట మాత్రం అస్సలు రానివ్వద్దు. ఎందుకంటే నెగెటివ్ లేదు గాబట్టి అన్నీ అటెంప్ట్ చేయండి. ఓకేనా? ఎవరు గూడా ఏ క్వెషన్ వదిలిపెట్టొద్దు. Thank you for watching. If you like this video, please like, share and comment. And don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.